డైరెక్టర్ శంకర్ గారి కెరియర్‌లో ఫ్లాప్ మూవీ, డిజాస్టర్ మూవీ అనేవి ఉండేవి కావు ఒకప్పుడు. ఆయన తీసే ప్రతి మూవీ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, భారీ కలెక్షన్ వసూలు చేసేవి. ఆయన తీసిన ఫస్ట్ మూవీ నుండి 'శివాజీ', 'భారతీయుడు' మూవీ దాకా అన్ని సక్సెస్ ఇచ్చాయి. అప్పుడు ఆయన దగ్గర రైటర్‌గా సుజాత గారైతే పనిచేసేవాళ్ళంట. సుజాత గారు డైరెక్టర్ శంకర్ గారిని సొంత కొడుకులాగా ట్రీట్ చేసేవాళ్ళంట. వీళ్ళిద్దరూ ఏ మూవీ గురించి డిస్కషన్ చేసినా సరే డైరెక్టర్ శంకర్ గారు ఆ కాన్సెప్ట్ అనమాట ఒక పేజీ మీద రాసుకొని, అలాగే మంచి మంచి సీన్లు అనమాట ఒక క్యాసెట్‌లో రికార్డ్ చేసి అనమాట ఈయనకైతే ఇచ్చేవాళ్ళంట. అయితే సుజాత గారు ఆ కంటెంట్‌ని అనమాట మంచి కాన్సెప్ట్‌గా రెడీ చేసి డైరెక్టర్ శంకర్ గారిని అయితే ఇచ్చేవాళ్ళంట. ఆ మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదంట. అయితే ఎంత బ్లాక్ బస్టర్ అయినా సరే సుజాత గారు ఎక్కువ రెమ్యునరేషన్ అయితే అడగరంట. అయితే ఈయన 2009లో అయితే మరణించారు. దాని కారణంగా అప్పటి నుండి అనమాట డైరెక్టర్ శంకర్ గారికి అనమాట మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే రావట్లేదు. మంచి కలెక్షన్ వసూలు కూడా చేయట్లేదు. ఇది ఆయనకున్న అసలు సక్సెస్ అనమాట. ఆయన కనుక ఉండి ఉంటే ఇప్పుడు 'భారతీయుడు 2' భారీగా కలెక్షన్ వసూలు చేసేదని నేనైతే అనుకుంటున్నా.